కందుకూరు నియోజకవర్గంలో టీడీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే రెబల్ అభ్యర్థితో సతమతమవుతున్న టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ డివి శివరాం తన మద్దతు ఉపసంహరించుకున్నారు. అంతేకాదు ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహారాల శైలిపై తీవ్ర స్థాయిలో బగ్గుమన్నారు. 70 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తమ కుటుంబంపై అవమానకర వ్యాఖ్యలు చేసిన నాగేశ్వరరావుకు మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం సూటిగా చెప్పాలన్నారు. 32 ఏళ్లుగా కందుకూరులో టీడీపీకి అంకితమైన పని చేస్తున్నాను. తమ కుటుంబాన్ని అవమానించడాన్ని సహించబోమన్నారు. తనను కోసిన తన రక్తం పచ్చగానే ఉంటుందని, అలాంటి తాను మనసుకు కష్టం కలిగేలా నిర్ణయం తీసుకున్నానని శివరాం అన్నారు. అయితే వైసీపీకి ఓటు వేయబోమంటూ టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇంటూరి రాజేష్ కు మద్దతు తెలిపారు. ఒకవేళ టీడీపీ కందుకూరు అభ్యర్థిని మారిస్తే అప్పుడు పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని స్పష్టం చేశారాయన. సుధాకర్ ఒంగోలు. వాళ్ళ రాజకీయ జీవితంలో నాకు అత్యంత బాధాకరమైన కొన్ని కారణాల వల్ల నేను అవి కూడా మీకు ప్రస్తుతం ఇవాళ ఉన్న టీడీపీ అంటే రేపు నేను ప్రశ్న ఇచ్చాను, రేపు ఉంటాడో ఉండడో నాకు తెలియదు. అక్కడ డిస్కషన్ అవుతూ ఉంటుంది. కొన్ని సీట్లు మారుస్తారనే పరిస్థితిలో దాంట్లో కందుకూరు కూడా ఒకటని మాకు చేస్తూ ఉంది. ఏదేమైనా మేము మే 13వ తేదీ జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాగేశ్వరరావు గారికి మేము మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం. నేను కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా స్నేహితులు, మాకు సంబంధించిన అందరూ కూడా నాగేశ్వరరావు గారికి అసెంబ్లీ సభ్యులుగా చేయకూడదని ఒక నిర్ణయం తీసుకుంది. కందుకూరు నియోజకవర్గంలో టీడీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే రెబల్ అభ్యర్థితో సతమతమవుతున్న టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ డివి శివరాం తన మద్దతు ఉపసంహరించుకున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. వరలక్ష్మి, నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు సొంత పార్టీ నుంచే వరుస దెబ్బ తగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇంటూరి రాజేష్ రెబల్ అభ్యర్థిగా మారిపోగా, మరోవైపు ఏదైతే సీనియర్ నేతగా ఉన్న జిల్లా నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న డివి శివరాం సైతం కూడా ఇప్పుడు నాగేశ్వరరావుకి సపోర్ట్ చేయబోనంటూ నిన్న ఏదైతే మీడియా సమావేశంలో చెప్పడం కూడా ఇటు ఇంటూరి నాగేశ్వరరావుకి పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే గతంలో మొన్నటి వరకు ఇంటూరి రాజేష్ కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి ఇప్పటి వరకు పనిచేసుకుంటూ పోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఇంటూరి రాజేష్ ను పక్కన పెట్టిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇంటూరి నాగేశ్వరరావుకు కందుకూరు నియోజకవర్గ టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏదైతే అధిష్టాన నిర్ణయాన్ని తప్పుపడుతూ ఇంటూరి రాజేష్ పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు ఏదైతే కందుకూరు నియోజకవర్గంలో పట్టున్న 3 నియోజకవర్గాల్లో పూర్తిగా తిరుగుతూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, మరోవైపు ఏదైతే ఇప్పటి వరకు రాజేష్ మాత్రం వ్యక్తిగతంగా మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ ఏదైతే నియోజకవర్గంలో తాను రెబల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మాత్రం సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంటూరి రాజేష్ కు సీనియర్ నేతల నుంచి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇంటూరి నాగేశ్వరరావుకి డివి శివరాం మద్దతు ఉపసంహరించుకోవడం, అట్లా అదే విధంగా ఇంటూరి రాజేష్ కు మద్దతుగా డివి శివరాం నిలవడం కూడా రాజేష్ కి మంచి సుపరిణామం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే గతంలో ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహార శైలిపై మాత్రం ఇటు సీనియర్ నేతలు బగ్గుమంటున్న పరిస్థితి, 70 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో ఉన్న తమ కుటుంబంపై ఇంటూరి నాగేశ్వరరావు అవమానకర వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఈ నేపథ్యంలోనే తనకి ఇచ్చే నాగేశ్వరరావుకు మద్దతు ఇచ్చే విషయంలో మాత్రం
నిర్ణయం ఖచ్చితంగా కట్టుబడి ఉంటానని చెప్పేసి దివిసంవరం చెప్పిన పరిస్థితి. ఇదే విషయాన్ని ఇటీవల పార్టీ అధినేత కూడా చంద్రబాబు సైతం సూటిగా చెప్పారంటూ దివిశివరాం చెప్పాడు. అయితే మొత్తంగా కందుకూరు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంటూరి నాగేశ్వరరావు పట్ల సీనియర్ నేతలతో పాటు ఏదైతే ఇంటూరు రాజేష్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడం ఇంటూరు నాగేశ్వరరావుకి పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.